ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఎంతమంది సంతోషంగా లేరు? సంతోషంగా లేరా? 15 సంవత్సరాలు దేవాదేవుడు మిమ్మల్ని, మీ సంఘాన్ని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టించాడు. దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం మనం. ఇండీడ్ వీ నీడ్ టు వర్షిప్ గాడ్, ఇండీడ్ వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్. ఆయనకు కృతజ్ఞత చెల్లించడం కొరకు మనందరూ కూడా ఈ ప్రాంతంలో మనము కూడుకుని ఉన్నాం. నేను దుబాయ్లో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, గోదావరి జిల్లాలో ఉన్నట్టునే అనిపిస్తుంది నాకు. చాలా సంతోషం. మీలో ఉన్న ఐక్యత, నిజంగా మీలో ఉన్న ప్రేమ. గోదావరి జిల్లాల గురించి చెప్పాలంటే వాళ్ళు తిండితో చంపేస్తారంటారు, ఇంటికి వచ్చినటువంటి వారిని ఆతిథ్యంతో చంపేస్తారు. అనేక దేశాలు చెప్తారు. చాలా చక్కటి ప్రేమ, హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి లక్షణం గోదావరి జిల్లాలకు ఉంటుంది. నిజంగా దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి దృక్పథంతో బతుకుతూ ఉంటారు. ఆతిథ్యం చేయుట మరవద్దు అన్నాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎక్కువ సమయం తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివరకు చక్కటి పాటల్లో మనం నడిపించబడ్డాం, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాం. దేవుని వాక్యము శ్రేష్టమైనది, రెండంచుల వాడుగల ఖడ్గము కంటెను పదునుగా ఉండి ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనల్ని పరిశోధించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం మనల్ని పురుకొల్పేదండి, మనల్ని హెచ్చరించేది. దేవుని వాక్యం మనల్ని ఆదరించేది. ఒకవేళ మీరు ఈ ప్రాంతానికి కన్నీటితో ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు, చక్కగా నవ్వచ్చేమో, కానీ మీ హృదయాల్లో గూడు కట్టుకుపోయినటువంటి వేదన మీ హృదయాల్లో ఉండొచ్చు. మీ సమస్యలను బట్టి కన్నీటితో మీరు ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. ఒక మాట నేను చెప్పినవండి, దేవుడు కన్నీటితో ఉన్నటువంటి మీ జీవితాలని నాట్యంగా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ హూ కెన్ టర్న్ యువర్ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. నీ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చేటువంటి దేవుడు. నీ దుఃఖ దినాలు ఆయన సమాప్తం చేసేటువంటి దేవుడు. కృంగిపోతే ఏ ఒక్కరు కూడా మీరు నిరాశ చెందొద్దు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన పరిస్థితుల్ని తారుమారు చేసేటువంటి దేవుడు, ఆయన మార్చేటువంటి దేవుడు ఆయన. నిజంగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో 15వ వార్షికోత్సవ సభలో మనందరూ కూడా ఉన్నాం. సంఘం గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మీకు చెప్పి నా సందేశాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఇట్స్ ఇండీడ్ మై ప్రివిలేజ్ అండ్ ప్లెజర్ టు బి హియర్. ఇక్కడ ఉండటం నా ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. దేవుడే ఈ ప్రాంతాన్ని నడిపించాడు. దేవుడు ఒక వ్యక్తిని, ఒక సేవకుని ఒక ప్రాంతానికి నడిపించాడంటే అనాలోచితంగా నడిపించడండి. కొంతమందిని దీవించడానికి, సంఘాన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు తన సేవకులను ఒక ప్రాంతానికి నడిపిస్తాడు. సో సంఘము అనేటువంటి మాట, ఈ రోజుల్లో సంఘాలు చాలా ఉన్నాయండి. నేను ఒకసారి పేపర్ చదువుతా ఉన్నప్పుడు ఆ పేపర్లో ఒక సంఘం గురించి రాసుకుంటూ వచ్చారు. ఆ సంఘం పేరు ఏంటంటే భార్యా బాధితుల సంఘం. మీరు నవ్వుతున్నారు కదా, నిజంగా ఉందండి అది. భార్యా బాధితుల సంఘం అంటే భార్యల చేత బాధించబడుతున్న వారందరూ కూడా, మగవారందరూ కూడా సంఘం పెట్టుకుని అందులో ఒకరినొకరు ఓదార్చుకుంటారన్నమాట. ఆ సంఘం అన్నమాట అది, భార్యా బాధితుల సంఘం. ఇంకా మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే బుడబొక్కల వారి సంఘం కూడా ఒకటి ఉందండి. బుడబొక్కల వారి సంఘం అంటే ఆ బుడబొక్కల వరకు కూడా ఒక సంఘం పెట్టుకున్నారు, దానికి ఒక నాయకుడిని పెట్టుకున్నారు, ఆ యాక్టివిటీస్ అందులో జరిగిస్తూ ఉంటారు. కానీ మనం కూడుకున్నటువంటి ఈ సంఘము అలాంటి సంఘాలు కాదు, కానీ యేసే రక్తం చేత పిలువబడినటువంటి సమూహం. సంఘాన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారంటే ఎక్లేషియా అని పిలుస్తారు. చెప్పండి, ఎక్లేషియా. ఇంగ్లీష్లో చర్చ్ అని పిలుస్తున్నాం కదా, తెలుగులో సంఘం అని పిలుస్తున్నాం కదా. అసలు ఒరిజినల్గా బైబిల్ గ్రంథంలో సంఘాన్ని ఎక్లేషియా అనేటువంటి ఆ మూల పదాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఎక్లేషియా అనే మాటకు అర్థం ఏంటంటే పిలువబడినటువంటి వారి సమూహము, పిలువబడుట, టు కాల్డ్ అవుట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఒకప్పుడు మనము భయంకరమైన పరిస్థితుల్లోంచి పిలువబడ్డాం కదండి. నాకు నేనుగా, మా కుటుంబం కానీ నేను కానీ విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆచార వ్యవహారం నుంచి పిలువబడ్డాం. దేవుడు మమ్మల్ని పిలిచి తన రక్తము చేత కొని కడిగి తన సంఘములో సభ్యునిగా దేవాదేవుడు చేశాడు. పిలువబడినటువంటి వారు ఇక్కడ ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా ఉన్నటువంటి వారు కాదు. కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకోవచ్చు, నేను ఎందుకు పనికిరానండి, నా జీవితం ఎందుకు దేవుడిచ్చాడు, నా జీవితం ఎప్పుడు కూడా కన్నీటితోనే ఉంటుంది, నా జీవితంలో సమస్యలు వెంబడే సమస్యలు, మాకే రావాలా, మా కుటుంబానికి రావాలా సమస్యలు అని ఎన్నోసార్లు దేవుని మీద ఆయాసాన్ని పెట్టుకుంటా. ఒక మాట నేను చెప్పనివ్వండి,
దేవుడు అన్యాయస్తుడు కాదు. స్తోత్రం చెప్పండి. అన్యాయస్తుడు కాదైనా తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండుడి అన్నారు. గాడ్ విల్ అపాయింట్ యూ ఇన్ హిస్ డ్యూ టైమ్. సో అంటిల్ దెన్ యూ నీడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ వింగ్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటాం. నిజమేనండి, ఆయన హెచ్చించేంత వరకు మనము ఆయన సన్నిధిలో వినయ మనస్కులుగా, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన త్రోవల్లో నడిచినప్పుడు ఒక దినం వస్తుంది, గాడ్ విల్ లిఫ్ట్ దెమ్ అప్, వారిని లేపేస్తాడు దేవుడు, ఉన్నతమైన కృపలోకి నడిపించేస్తాడు. యోసేపుని 13 సంవత్సరాలు నిజంగా దేవుడు పరీక్షించాడు. తనలో దీనత్వాన్ని పరీక్షించాడు, తనలో ప్రేమను పరీక్షించాడు, తనలో పరిశుద్ధతను పరీక్షించాడు. 13వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కసారిగా యోసేపుని తీసుకెళ్ళి ఆ ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎవరిని ఊహించగలుగుతారా? ఒక బానిస పిల్లవాడు, ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు, ఐగుప్తు దేశానికి సంబంధించిన వాడు కాదు యోసేపు. అయినప్పటికీ ఐగుప్తు సింహాసనం అధిరోహించడానికి ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా దేవుడు యోసేపుని చేశాడు. ఇందాక నిసిపాల్ గారు మాట్లాడుతూ దావీదు గురించి ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచి ఒక ఆశ, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభు అని నిజంగా దావీదు ప్రార్థించినప్పుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, స్తోత్రం చెప్పండి, ప్రభు అంటాడు సమూయేలుతో, నా హృదయానుసారుడు అంటాడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, నాకు ఇష్టానుసారమైన మనుషుడు దావీదు. నిజంగా దావీదులో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, దావీదు ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన విధానం, దావీదు ఐక్యతను ప్రేమించేటువంటి విధానం, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విధానం, క్షమించేటువంటి గుణాన్ని బట్టి దావీదును దేవాడు ఉన్నతమైన స్థానం నడిపించాడు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానానికి రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి దేవుని కృప, రెండోది ఏంటంటే దేవునికి తన జీవితంలో నచ్చేటువంటి సుగుణాలు. అర్థమవుతుందా? ఒకటి దేవుని కృప, రెండోది ఏంటంటే దేవునికి మనలో నచ్చేటువంటి గుణాలు, సుగుణాలు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాయి. నిజంగా మీ జీవితాల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఒట్టివారిగా ఉంచేటువంటి వాడు కాదు. మీ పిల్లల్ని దేవుడు ఒట్టిగా ఉంచేటువంటి వాడు కాదు. మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. మీ యొక్క కష్టార్జితాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. మీ కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచేటువంటి దేవుడు. కృంగిపోవద్దు. నేను ఇక్కడ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అదేంటనంటే కృంగిపోవద్దు, మీ జీవితంలో చింతపడద్దు, మీ జీవితంలో భయపడొద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క యానివర్సరీ రోజున ఈ ప్రాంతంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నటువంటి మాట, డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడొద్దు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నిజంగా భయపడొద్దు అనేటువంటి మాట యేసుప్రభువు వారి లోకానికి రావటంతోనే ఒక సందేశాన్ని ప్రపంచానికి అందించాడు. భయపడొద్దు, డు నాట్ బి అఫ్రైడ్. మీకు తెలుసండి, బైబిల్ గ్రంథంలో భయపడొద్దు అనేటువంటి మాట అక్షరాల 366 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 300. ఆదికాండం నుంచి ప్రకటన వరకు భయపడొద్దు అనేటువంటి మాట. ఇలా ఆలోచన చేస్తే మనకి ఇంకా దేవుని వాక్యం యొక్క గొప్పతనం అర్థమవుతుందేమో. సంవత్సరానికి దినాలు ఎన్ని? 365. లీప్ ఇయర్ వస్తే 66. అంటే దేవుడు మన కొరకు ప్రతి దినము కూడా భయపడొద్దు అనేటువంటి మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు భయపడొద్దు, మీరు నమ్మకంగా ప్రభువుని సేవించండి. మీరు పిలువబడినటువంటి వారు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. ఒకప్పుడు చీకట్లో ఉన్నటువంటి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నడిపించాడు. ఒకప్పుడు శాపములో ఉన్నటువంటి మనల్ని ఆశీర్వాద పాత్రులుగా మనల్ని చేయడానికి పిలిచాడు. విగ్రహార్థకు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనల్ని చీకట్లోంచి, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. ఒకప్పుడు సత్యము తెలియక అసత్యంతో బ్రతికినటువంటి మనల్ని దేవుడు సత్యాన్ని మనకు బోధపరిచి ఆ నిత్య రాజ్యానికి వారసునిగా చేశారు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు మనం మరణంతో పోరాడుతుంటే దేవుడు మనందరినీ కూడా పిలిచి జీవములోకి దేవుడు దాటించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తల్లి పూర్వీకుల్లో ఉదయాన్నే ఈ శ్లోకాన్ని వల్లిస్తుండేటువంటి వారు. ప్రార్థన, ఈ ప్రపంచంలో ప్రతి దేశస్థులు కూడా, ప్రతి పౌరుడు కూడా ఈ ప్రార్థన చెప్తాడండి. అదేంటంటే, అసతోమ సద్గమయ. చెప్పండి అందరూ కూడా. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అనే శ్లోకాన్ని వల్లిస్తుంటారు. ఈ మాటకు అర్థం ఏంటంటే,
అసతోమ సద్గమయ అంటే అర్థం ఏంటంటే, ఓ దేవుడా, ఓ భగవంతుడా, నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోకి నడిపించు. ఓ డివైన్ పవర్, ఐ మీన్ అన్రియాలిటీ, లీడ్ మీ ఫ్రమ్ అన్రియాలిటీ ఇన్ టు రియాలిటీ. అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోకి నడిపించు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, నేను ఒక భ్రాంతిలో ఉన్నాను, నాకంతా కూడా అయోమయంలో ఉంది ఈ ప్రపంచం అంతా కూడా. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో నాకు అర్థం కావట్లా, సత్యము నాకు కావాలి అని మనిషి ప్రార్థిస్తున్నాడు. రెండవదిగా చీకటిలో ఉన్నాను. తమసోమ జ్యోతిర్గమయ, తామసి అంటే చీకటి, తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నాను, పాపాంధకారంలో ఉన్నాను, మరణాంధకారంలో ఉన్నాను, నన్ను ఎక్కడికి దాటించు, వెలుగు జీవములోకి, నన్ను వెలుగు సంబంధులుగా చేయి. తమసోమ జ్యోతిర్గమయ అని మానవుడు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యుతో పోరాడుతున్నాను, నా జీవితంలో జీవం లేదు, నాకు జీవం కావాలని మనిషి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మూడింటికి ఆన్సర్ దొరికినప్పుడే మనిషి శాంతిని అనుభవించగలుగుతాడు. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒకే ఒక్క దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నేనే సత్యమును అన్నాడు. స్తోత్రం చెప్పండి. అసత్యములో ఉండి అసతోమ సద్గమే అని పిలుస్తున్నావా? నేనే ఆ సత్యాన్ని అన్నాడు ప్రభు. రెండోదిగా దేవుడు చీకట్లో ఉన్నావా, మరణాంధకారంలో ఉన్నావా, పాపాంధకారంలో ఉన్నావా, నేనే ఈ లోకానికి వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచానికి వెలుగు అన్నాడు. మూడోదిగా నేను మృత్యువుతో పోరాడుతున్నాను, నాకు జీవం కావాలి, నిత్య జీవం కావాలి అంటావా? దేవుడు చెప్తాడు, ఐఎమ్ ద లైఫ్, నేనే జీవమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నేనే వెలుగును, నేనే జీవజలాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే ద్వారాన్ని, నేనే పునరుత్థానాన్ని అని యేసుక్రీస్తు ప్రభువారు హీ మేడ్ సమ్ ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్స్ ఆన్ దిస్ ఇయర్. ఈ ప్రపంచంలో ఆయన అద్భుతమైనటువంటి విధానంలో ముందు కొనసాగాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, మన దగ్గర క్రిస్మస్ సంతతి దినాల్లో ఉన్నాం. ఆల్రెడీ క్రిస్మస్ ఆ యొక్క కలర్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. క్రిస్మస్లోకి మనం ప్రవేశించాం. నేనైతే దుబాయ్ రేపు వెళ్తాను, మళ్ళీ రేపు నుంచి 30వ తారీఖు వరకు రోజు 2 క్రిస్మస్లో మాట్లాడబోతున్నాను. ఆల్రెడీ క్రిస్మస్ యొక్క ఆ ఫీల్ మనం అనిపిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మ ఈ లోకాన్ని 2 భాగాలుగా విభజించింది. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ డివైడెడ్ ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. మనం ఇప్పుడు ఏ శాఖలో ఉన్నా? మోదీ గారి శాఖలో ఉన్నావా? లేదు కదా. మన శాలివాహనుల శాఖలో లేము, శాతవాహనుల శాఖంలో లేము. ఈ ప్రపంచంలో దుబాయ్ వారైనా, కువైట్ వారైనా, భారతీయులైనా, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు శకంలోనే బతుకుతున్నారు. అంటే యేసు ప్రభు వారిని చాలామంది ఒప్పుకోకపోవచ్చు. యేసు ప్రభు వారు మా దేవుడు కాదండి, ఆయన దుబాయ్కి సంబంధించిన వాడు కాదు, ఆయన ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాడు. మన భారతదేశంలో అయితే మన ప్రభువుకు ఒక మంచి పేరు పెట్టేశారు, ఈయన విదేశీయుల దేవుడు. ఆయన వీసా ఎక్కడ పనిచేయదట, ఎక్కడ? భారతదేశంలో పనిచేయదట. అసలు దేవునికి వీసాలు ఉంటాయండి? అసలు దేవునికి పాస్పోర్ట్లు ఉంటాయా? దేవుడు అనేవాడు విశ్వవ్యాప్తంగా ఉంటాడే. అవివేకంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు అమెరికా వాళ్ళ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్ దేవుడు అంటున్నారు. అసలు దేవుడు అనేటువంటి వాడు ఒక దేశానికి పరిమితంగా ఉంటాడా? అలా ఉంటే కనుక ఆయన దేవుడు అవుతాడా? ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అందరికీ ప్రభు. యేసు ప్రభు వారు అందరికీ. అందులో బట్టే జొరాస్టర్ అనేటువంటి ఒక ప్రవక్త, ఆ వ్యక్తి జొరాస్ట్రిజం అనేటువంటి మతాన్ని ప్రారంభించాడు. సో మహమ్మద్ ప్రవక్త ఏ విధంగా ఇస్లాం మతాన్ని ప్రారంభించాడో, క్రీస్తు పూర్వం సుమారుగా 750 సంవత్సరాల క్రితం జొరాస్టర్ అనేటువంటి ఒక వ్యక్తి, మీలో చాలామందికి టాటా బిర్లాలు తెలుసు కదండి, వారు అనుసరించేటువంటి మతాన్నే జొరాస్ట్రిజం అంటారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి ఈ విధంగా ప్రవచించాడు. యేసు ప్రభు వారు పుట్టక క్రితమే రక్షకుడు భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు. రక్షకుడు ఎక్కడ పుడతాడు? భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు. ఆయన రక్షకుడు ఆ ప్రాంతంలో పుట్టి అందరికీ సంబంధించిన వాడై ఉంటాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్పడం మాత్రమే కాదు, జొరాస్టర్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్పడం జరిగింది. అవునండి, యేసుక్రీస్తు ప్రభువు జన్మ అనేది ప్రవచనాత్మకమైనది. బైబిల్లో చాలా ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడింది. యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచిస్తున్నాడు క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం, ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడిగా పిలువబడతాడు, ఆలోచనకర్తగా పిలువబడతాడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి. హీ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పిలువబడతాడని యెషయా ప్రవక్త 750 సంవత్సరాల క్రితం. మీ పుట్టుక ముందు 7 రోజుల క్రితం ఎవరైనా మీ గురించి మాట్లాడారా? ఆలోచన చేయండి. మీ పుట్టు క్రితం జస్ట్ 7 days బిఫోర్ ఎవరైనా మాట్లాడారా? లేదు కదా. సో
మనము ఏమై ఉన్నామో మన తల్లికి కూడా తెలియదు, ఆడ మగ పుట్టేంత వరకు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక క్రితమే 750 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ఏం చేశారు అంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన జన్మ చారిత్రాత్మకమైనది. యేసు ప్రభు వారు చరిత్రకు సంబంధించినటువంటి వాడు. ఆయన జన్మ కాలచక్రాన్ని 2 భాగాలుగా విభజించింది. మనందరూ కూడా ఏడీలో ఉన్నాం. ఎక్కడున్నాం? అన్నా డొమిని అంటారు. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ అని పిలుస్తారు కదా. అన్నా డొమిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ జీసస్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక కాలచక్రాన్ని భాగాలు విభజించింది. ఈ రోజున మనందరూ కూడా ఏ శకంలో ఉన్నామంటే క్రీస్తు శకంలోనే ఉన్నాం. యేసయ్యకి మనందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఏ కులమైన ఏ మతమైన. ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరికి పుట్టుక తేదీ ఇచ్చాడు. పుట్టుక తేదీ తెలియకపోతే మీకు పాస్పోర్ట్లు వస్తాయా? మీకు పాస్పోర్ట్ రాయిందని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. వీసా ఇవ్వాలని ప్రతి దానికి పుట్టుక తేదీ, ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలా ప్రాముఖ్యమైతే ఆ పుట్టుక తేదీ ప్రపంచంలోకి ఎవరిచ్చారు? యేసు ప్రభు వారు ఇచ్చారు. దేవుడిచ్చాడుగా కాదు, యేసు ప్రభు వారు ఇచ్చారు నీకు. యేసు ప్రభు వారు పుట్టి, సో ఒకవేళ మీ వయసు ఒక 30 సంవత్సరాలు అయితే యేసు ప్రభు పుట్టి నేటికి 30 సంవత్సరాలు అని అర్థం. నేను 1985 జూలై 2వ తారీఖు నేను పుట్టాను. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన 1985 సంవత్సరాల తర్వాత పాల్ ఇమ్మాన్యుయల్ అనేటువంటి ఈ యొక్క వ్యక్తి ఈ లోకానికి వచ్చాడని అర్థమవుతుందా మీకు? అందులో బట్టి యేసుక్రీస్తు ప్రభు జన్మను ఏ ఒక్కరు కూడా కాదనలేరు. ఆయన ఈ లోకానికి జగద్రక్షకుడు. హల్లెలూయా. అటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రోజున. అటువంటి దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను పిలిచి తన రక్తము చేత కడిగి, తన రక్తము చేత కొని నిన్ను ఆయన సార్వత్రిక సంఘములో, వధువు సంఘములో నిన్ను సభ్యునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. వివాహాల గురించి చెప్పాలి అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఉందండి. ఏంటది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ వివాహం ఎవరెవరికో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకి, మనకు. మనం పెళ్ళికి వెళ్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 2 చైర్లో కూర్చుంటారు. ఇప్పుడు పరలోక రాజ్యంలో జరిగేటువంటి సంభవం ఏంటంటే ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో యేసుక్రీస్తు ప్రభు వారు వరుడుగా కూర్చుంటాడు. మనందరూ కూడా ఎలా కూర్చుంటాం? వధువుగా కూర్చుంటాం. చూడండి, పెళ్ళికి ముందు వాస్తవానికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, నిశ్చితార్థము ప్రధానం అంటారు. ఇప్పుడు నిశ్చితార్థం జరగకుండా డైరెక్ట్ పెళ్ళిలోకి ఎవరు వెళ్ళరు. నేను ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తాను చూడండి. ఈ లోకంలో భూమి మీద యేసుక్రీస్తు ప్రభుతో మీకు నిశ్చితార్థం అయితే రేపొద్దున పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వివాహం జరుగుతుంది. ఒకవేళ ఈ లోకంలో నీకు యేసు ప్రభుతో నిశ్చితార్థం జరగలేదు, ఇఫ్ యు ఆర్ నాట్ ఎంగేజ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ కెనాట్ బి పార్టిసిపేట్ ఇన్ ద వెడ్డింగ్, ఇన్ ద గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్ల మహోత్సవంలో నీవు వధువుగా కూర్చోలేవు. ఎందుకో తెలుసు ఈ సువార్త? ఎందుకో తెలుసా? ఈ యానివర్సరీ ఎందుకో తెలుసా? మనం ఏదో చక్కగా పాటలు ఎంజాయ్ చేసి, మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేసి, సో స్పీకర్ని పిలిపించుకుని కొన్ని వాక్యాలు చెప్పించుకుని అందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యి భోజనం తినేసి వెళ్ళిపోవడం కొరకు కాదు. మన వధువు సంఘంగా ఏం చేయబడాలి? సిద్ధపడాలా. ఎన్నో సార్లు 15 సంవత్సరాల నుంచి మన యానివర్సరీ జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి యానివర్సరీలో కూడా ఒక మార్పు మన జీవితంలోంచి రావాలి. మనం ఒక కమిట్మెంట్తో ముందు కొనసాగాలి. ఇంకా రక్షించబడినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే ఈ యొక్క యానివర్సరీలో దిస్ ఈజ్ వెరీ ప్రెషియస్ టైం. దిస్ ఈజ్ వెరీ యాక్సెప్టెడ్ టైమ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ జీసస్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. మీరు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి ఇది చాలా మంచి సమయం అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమిస్తాడు కాబట్టే ఈ ప్రాంతాన్ని నడిపించాడు, ఈ మాటలు నీకు వినిపింప చేస్తున్నాడు. నువ్వు పురుకొల్పబడాలి. స్తోత్రం చెప్పండి. రక్షించబడి నీవేమవ్వాలి? రక్షణలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, కృపలో ఎదగాలి. నువ్వు మర్రుగుజ్జుల్లా ఉండిపోవడానికి వీల్లేదు. నేను భీమవరం అనే ప్రాంతానికి సువార్త అందించడానికి పిలువబెడితే ఒక కుటుంబానికి నన్ను ఆహ్వానించారు. అయ్యా, మీరు మా కుటుంబం కోసం ప్రార్థన చేసి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్ళాలంటే అని చెప్పారు. ఖచ్చితంగా వస్తానని చెప్పాను. భోజనం పెట్టారు, చాలా అద్భుతమైన భోజనం పెట్టారు. సో ప్రార్థన చేయడం కొరకు నన్ను ఒక రూమ్కి తీసుకెళ్తే ఒక పిల్లవాడు ఆ ఉయ్యాల్లో పరుణ పెట్టబడి ఉన్నాడండి. ఓకే, ఆ పిల్లవాడు కోసం ప్రార్థన చేయాలి కదా అని చెప్పి ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, ఏం పేరండి ఈ బాబుకి, ఎంత వయసు అని అంటే వాళ్ళు ఏడుస్తూ ఒక మాట అన్నారు, ఈ బాబుకి 16 సంవత్సరాలండి అన్నాడు. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు బాబు ఎక్కడ ఉండాలి? 16 సంవత్సరాలు బాబు ఎక్కడ ఉండాలా? చెంగు మన రోడ్డు మీద ఆడుతూ ఉండాలా?
కానీ వాళ్ళు ఏమి లేదు తెలుసా, మెచ్యూరిటీ లేదు, మైండ్ ఎదగలేదు, శరీరం ఎదగలేదు. ఒక రకంగా చెప్పండి, అంగవైకల్యం అతనిలో ఉంది. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీకు కూడా దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. 15 సంవత్సరాలు యానివర్సరీ మీరు జరుపుకుంటూ ఉన్నారు. దేవుని దృష్టిలో మీరు ఎలా కనపడతారు? స్ట్రాంగ్గా ఉన్నారా, లేకపోతే మరుగుజ్జుల్లా ఉన్నారా? ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉండిపోయారా మీరు? సో వేకప్, లేవండి. అరైజ్ అండ్ షైన్, ద లైట్ హ్యాస్ కమ్. లెమ్ము తేజునిల్లుము, దేవుని వెలుగు మీ మీదకి వచ్చాను. సో పర్సనల్గా ఎవరో చెప్పడం కాదు, దేవుని సేవకు నేను చెప్పి వెళ్ళిపోవడం కాదు, మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఆధ్యాత్మికంగా ఏ పొజిషన్లో ఉన్నాను, నిజంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా లేదా అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం ముందుకి కొనసాగాలి. అదే ఉజ్జీవం. ఒక సంఘం ఉజ్జీవంతో నింపటం అంటే అర్థం ఏంటంటే యానివర్సరీ జరుపుకోవడం మాత్రమే కాదు ఉజ్జీవం, లేకపోతే చక్కగా అందరినీ పిలిచి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం మాత్రం ఉద్యోగం కాదు. కానీ ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో విశ్వాసంలోనూ, ప్రేమలోనూ, శక్తిలోనూ, ఆత్మలోనూ ఎదిగి ఫలిస్తూ ఉన్నప్పుడు దట్ ఇస్ ద రియల్ రివైవల్ హ్యాస్ బీన్ టేకింగ్ ప్లేస్. అదే నిజమైన రివైవల్. ఆ రివైవల్ కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తున్నాను, రివైవల్ ఎక్కడి నుంచో రాదండి, నీ నుంచే ప్రారంభించబడాలి, నీ కుటుంబం నుంచే ప్రారంభించబడాలి, నీ పిల్లల నుంచే ప్రారంభించబడాలి. నీవు ఒక వెలిగేటువంటి జ్యోతి వలె ఉండాలి, మండుచు ప్రకాశించిన దీపం వలె ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో భక్తి విషయంలో మనం చాలా వెనుకంజ వేస్తుంటాం. ఈ సంవత్సరం ఈ యొక్క యానివర్సరీ రోజున ఒక మంచి తీర్మానం తీసుకుందాం. సో పాస్టర్ గారు చెప్పారనో లేకపోతే ఎవరో చెప్పారని కాదు, మనకు తెలుసు వాక్యం. ఆ వాక్యానుసారంగా మనం ముందుకు నడిచినప్పుడు మీ తరాన్ని దేవుడు దీవించేస్తాడు, మీ పిల్లలను దేవుడు ఉన్నతమైన స్థానం నడిపించేస్తాడు. నువ్వేదైతే అడుగుతావో అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ప్రభు నీకు దయచేస్తాడు. అంటే మన సంఘము క్రీస్తు రక్తము చేత సంపాదించబడింది. స్తోత్రం చెప్పండి. క్రీస్తు రక్తము చేత మనం సంపాదించబడ్డాం. నువ్వు సంపాదించబడింది ఎలాగో తెలుసా? వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును పరిశుద్ధమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. చాలామంది అంటారు, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చాలండి? క్రైస్తవులు కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకు కార్చాలైనా? ఆయన రక్తం కాస్తే నాకు ఒరిగేదేంటి? యేసు ప్రభు రక్తం చేత నన్ను కొంటే నాకు ఒరిగేదేంటి అని అనుకుంటున్నారా? పాపం పోవాలంటే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్త ప్రోక్షణం జరగాలండి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇది మన యొక్క బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు, అనేకమైన ప్రామాణిక గ్రంథాల్లో కూడా రక్త ప్రోక్షణం జరగకుండా పాపక్షమాపణ జరగదు. ఈరోజు మన యొక్క సమస్య ఏంటనంటే, ఇక్కడ అందరికీ సార్వత్రికంగా ఉన్న సమస్య ఏంటి తెలుసా? అయ్యగారు, నేను మీతో పర్సనల్గా మాట్లాడండి, నీ సమస్య ఏంటనంటే, ఒక సమస్య నువ్వు చెప్పొచ్చు. ఏంటనంటే, నేను చేయాలనుకున్న చేయలేకపోతున్నానండి, చేయకూడదే చేస్తున్నాను. ఇదే కదా నీ సమస్య. ఇలా ఉండకూడదని అనుకుంటున్నాను, కానీ ఇలాగే బ్రతికేస్తున్నాను. ఇది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇది నా సమస్య. యూనివర్సల్గా ఉన్నటువంటి సమస్య ఇదే. తెలుసు మనకి మంచి ఏంటో, కానీ మంచి చేయలేకపోతున్నాను. ఇది చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తున్నాను. ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నావో దాన్నే చేస్తున్నావు. ఇది కాదా మన సమస్య? దీన్నే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి పేరు పెట్టాడు, పాపము. ఏమన్నాడు? పాపము. నిజంగా ఒక పాపానికి బానిస అయినటువంటి మనము ఆ పాపం నుంచి విడుదల పొందడం చాలా కష్టమండి, అసాధ్యం. దేవుని కృప లేకపోతే ఒక వ్యక్తి పాపం నుంచి బయటికి రాలేడు. ఆ పాపం నుంచి బయటికి రావాలంటే ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు రక్తము చేత కడగబడాలి, క్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచాలి. రక్త ప్రోక్షణం జరగాలని మన పూర్వీకులు మాట్లాడితే ఆ రక్తం పరిశుద్ధమైనదై ఉండాలి. ఈ ప్రపంచంలో పరిశుద్ధమైన రక్తం ఎవరికి ఉంది? నీది నాది పరిశుద్ధమైన రక్తమేనా? కాదు. నీలోను నాలోను జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. ఆ రక్తం చిందించబడితే, మన రక్తం చిందించబడితే పాపాలు పోవు. కానీ పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి రక్త మాంసాలు ధరించుకుని ఆయన సమస్త మానవాళ్ళ కొరకు రక్తం కార్చినప్పుడు ఆ రక్తంలో విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కడు పరిశుద్ధునిగా తీర్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పాడు. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఏ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్పిన వాడు యేసు ప్రభు వారు. ఆయన పరిశుద్ధుడు. ఈ రోజున ప్రభు మనం పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండటానికి మేము పిలుస్తున్నాను. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. నిజంగా యేసు రక్తం ఏం చేస్తుంది తెలుసా? దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి. యేసే రక్తము దేవునితో మనల్ని ఏం చేస్తుంది?
సమీపస్తులుగా చేస్తుంది. నిజంగా మనము ఎఫెసు రాసిన పత్రిక 2:13 మాట మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రవక్తం ద్వారా దేవునికి సమీపస్తులుగా మనం చేయబడ్డాం. ఇంకా మనం చేయాలంటే కనుక సంఘము ఎలా ఉండాలి? సంఘం అంటే ఏంటంటే మొదట చెప్పాను, క్రీస్తు రక్తము చేత సంపాదించబడింది సంఘం. ఎంత విలువైందో మీరు ఆలోచించేయండి. దేవుడు సంఘాన్ని ఎంతో విలువ కలిగిందా ఆయన చూస్తుంటాడు. రెండోదిగా సంఘము సత్యానికి స్తంభం. స్తోత్రం చెప్దాం. సంఘము సత్యానికి, చర్చ్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. చర్చ్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3:15. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను తిమోతి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైన. చూడండి, ఈ చర్చ్, ఈ యొక్క తెలుగు క్రైస్తవ సంఘం దుబాయ్ దేనికి స్తంభం? సత్యానికి స్తంభము. హల్లెలూయా. ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. సత్యానికి స్తంభం. యేసు ప్రభువు చెప్పాడు 14:6 యోహాను సువార్త, నేనే మార్గమును సత్యమును. యేసుక్రీస్తు ప్రభు మన సంఘానికి ఏమై ఉన్నాడు? ఆయన పిల్లర్ అయి ఉన్నాడు. పిలాతు అడిగాడు, సత్యం అనగా ఏంటి అని అడిగాడు. పిలాతు ఏమడిగాడు? సత్యం అంటే ఏంటి అని అడిగినప్పుడు చాలామంది అడుగుతున్నారు, సత్యం అంటే ఏంటి అని అడిగితే కనుక ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభువు వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, చదువుకున్నటువంటి వారు ఉన్నారు. 2 సత్యాలు ఉంటాయండి. 2 సత్యాలు. అదేంటండి 2 సత్యాలు అంటే? సత్యాన్ని మనం ఈ విధంగా ఆలోచన చేయొచ్చు. ఒకటి ఆబ్జెక్టివ్ ట్రూత్, ఇంకోటి సబ్జెక్టివ్ ట్రూత్. చెప్పండి. ఆబ్జెక్టివ్ ట్రూత్, సబ్జెక్టివ్ ట్రూత్. ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే ఏంటి? సబ్జెక్టివ్ ట్రూత్ అంటే ఏంటి? సబ్జెక్టివ్ ట్రూత్ అంటే మనకు మనం రాసుకున్నదన్నమాట. అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే అది విశ్వవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. 2 రెళ్ళు ఎంత అంటే మనం అందరం ఏం చెప్తాం? 4 అని చెప్తాం కదా. మరి భారతదేశంలో ఎంత అండి? 2 రెళ్ళు భారతదేశంలో ఎంత? 4. ఇలా చూస్తున్నారు అందరూ. పోనీ అమెరికాలో ఎంత? 4. పోనీ మనం భూలోకాన్ని, భూగ్రహాన్ని దాటి చంద్రమండలంలోకి వెళ్ళిపోతే 2 రెళ్ళు ఎంత? దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటారు. ఇది మారదో, ఇది మారదో. కానీ సబ్జెక్టివ్ ట్రూత్ అంటే ఏంటంటే మార్చేసుకుంటాం అన్నమాట. మార్చేసుకుని రాసేసుకోవడం. దీన్ని ఏమంటారంటే ఒక ఫిలాసఫర్ అంటాడు, యూ హ్యావ్ అ రైట్ టు బిలీవ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఈజ్ మే నాట్ బి రైట్. నువ్వు నమ్మటానికి ఏదైనా నువ్వు నమ్మేచ్చు, నమ్మేదంతా నిజము కాదు. సత్యం ఒకటి ఉంటుంది, ఆ సత్యమే నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొకటి చెప్తాను, అదేంటంటే సత్యము అనేటువంటిది మారదని చెప్పాను. సత్యం ప్లేస్లో సత్యానికి ఆల్టర్నేటివ్ ఉండదు. సత్యానికి ఏముండదు? ఆల్టర్నేటివ్ ఉండదు. 2 రెళ్ళు ఎంత అని అంటే అక్కడ ఏం పెట్టాలి మనం? 6 అనేటువంటి వాల్యూ తీసుకొచ్చి పెట్టగలమా? అంటే మీరు ఆలోచించేయండి, సత్యం ప్రాంతానికి మారిపోదు. ఇంకొకటి, సత్యానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. సత్యం ఒకటే. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక్కడే. దేవునికి మానవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇది అన్నమాట ఆబ్జెక్టివ్ ట్రూత్. ఇప్పుడు సంఘం అంటే సత్యానికి స్తంభం. ఈరోజు మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి స్తంభాల వలె ఉండాలి. ఆయన యొక్క సువార్త అనేక మందికి వెదజల్లాలి. మీ తలాంతులు, మీ సమయము, మీ ధనము దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీరు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలా? దేవుడు మెచ్చేటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకడం కొరకే ఈ లోకంలో మనం బతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి. దేవుడు మనందరికీ కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. ఒకటి సమయం. ఏమిచ్చాడు? మన ప్రియులకి చాలామందికి సమయం లేదండి. కరోనాలో చాలామంది చనిపోయారు అంటే వారికి సమయం ఇవ్వబడలేదు. అందును బట్టి నీ సమయము దేవుని చేత నీకు అనుగ్రహించబడుతుంది కాబట్టి ఆయన కొరకు సమయాన్ని ఏం చేయాలి? వెచ్చించాలి, ఇవ్వాలి. అది మీ జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సినవి ఏంటంటే సమయం ఇవ్వాలి. ఇలాంటి సభలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని శాఖలు వస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్య విస్తరణలో, దేవుని యొక్క సభల్లో పాల్గొనే సమయాన్ని ఇవ్వాలా. మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని కొరకు జీవించడానికి సమయం ఉండదు. కాబట్టి దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడంటే నీ సమయాన్ని కోరుతున్నాడు. రెండోదిగా దేవుడు నీ నుంచి కోరుతున్నాడంటే నీ తలాంతులు కోరుతున్నాడు, నీ సామర్థ్యాన్ని కోరుతున్నాడు. నీకేదైతే తలాంతులు ఉన్నాయో అది దేవుని రాజ్య విస్తరణలో ఉపయోగించని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోదిగా నీ సొమ్ము, సమయము, సామర్థ్యము,
సొమ్ము. ఏమంటే దేవునికి రాజ్యం కట్టబడాలి అంటే నీ యొక్క భాగాన్ని దేవుని సందులో చెల్లించాలి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని నమ్మకంగా చెల్లించినప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు మారతావు. ఇంకో మాట చెప్తాను, అది ఏంటంటే సంఘము ద్వారా తన జ్ఞానం తెలియచబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సంఘము ద్వారానే ఈ ప్రపంచానికి యేసయ్య యొక్క జ్ఞానము, యేసయ్య యొక్క గొప్పతనం తెలియచబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అర్థమైందండి? ఒకవేళ దేవుడే కనుక స్వార్థ ప్రకటించాలని ఆశ అనుకుంటే కనుక దేవదూతలను పిలిచి మొత్తం ఇవాంజలైజ్ దిస్ వరల్డ్ అన్నాడు అనుకోండి, ప్రపంచాన్నంతా కూడా సౌవార్తీకరణ చేసేయమంటే దేవదూతలు ఏం చేస్తారు? ఇలా ఒక్కొక్కడు కాలర్ పట్టుకుని నమ్ముకుంటావు నమ్ముకోరా అని చెప్పి వాళ్ళు చాలా కటువుగా ప్రవర్తించి ఏం చేస్తారు? మార్చారండి వాళ్ళు. ఒక్క దేవదూత ఎంతమంది చంపేసింది ఒక రాత్రిలో? ఏమండి, ఎంతమంది చంపేసింది? 1,85,000 మంది చంపేసింది ఒక్క రాత్రిలో. ఆలోచించండి, దేవదూతలకు ఇవ్వాలనేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవదూతలు ఆయన రూపంలో కలుగు చేయబడలా. దేవదూతలకి యేసు ప్రభు దేవదూతల కొరకు ఆయన అమూల్య రత్నాన్ని కార్చలేదు, కానీ మన కోసమే కార్చారు. అంటే సంఘము మన జీవితాల్లో జ్ఞానాన్ని ప్రపంచానికి అందచేసేటువంటి ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘానికే ఉంది. అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే మనమే ఈ ప్రపంచానికి సువార్తను అందించాలా. ఈరోజు అనేక మంది అండి మిషనరీలు ఈ ప్రపంచానికి వచ్చే సువార్తను అందించారు. భారతదేశానికి విలియం కేరీ అనేటువంటి ఒక సువార్తికుడు వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప సాంఘిక సంస్కర్త. భారతదేశానికి వచ్చినప్పుడు అతడు ఇంగ్లాండ్ దేశంలో బయలుదేరతాడు. ఎంత ప్యాషన్ అంటే దేవునికి సువార్తను ప్రకటించడం కొరకు నిజంగా వాడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బూడిద తెచ్చుకుని ఆ బూడిదని ఇలా పరిసి అందులో భారతదేశ పటం వేసుకుని ప్రభువా ఈ భారతదేశాన్ని వెలిగించేయని దానికోసం ప్రార్థన చేసేవాడు. ఆ ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి అడుగు పెట్టడం అంటే సుమారుగా 6 నెలల ప్రయాణం ఉంటుంది. 6 నెలల్లో తను ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో ఆ భాషను నేర్చేసుకున్నాడండి. రాయటం నేర్చుకున్నాడు, చదవటం నేర్చేసుకున్నాడు, మాట్లాడటం నేర్చేసుకున్నాడు. వాడ దిగ్గానే అద్భుతంగా అనర్గళంగా బెంగాలీ మాట్లాడేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బెంగాలీ వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమైంది. భారతదేశంలో బెంగాలీ అనే భాష మాత్రమే కాదు, ఇంకా చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నింటిలో కూడా దేవునికి సత్య సువార్త వెదజల్లబడాలి. ఆ భాషలు మాట్లాడేటువంటి అందరికీ కూడా యేసు ప్రభు తెలియాలి, ఆయనే లోకరక్షకుడిని తెలియాలని కంకణం కట్టేసుకున్నాడు. నిజంగా నిద్రాహారాలు మానేశాడు. సుమారుగా 26 నుంచి 28 భాషలు నేర్చేసుకున్నాడు అండి. ఎన్ని భాషలు? 26 నుంచి 30 భాషలు. మామూలుగా కూడా కాదు, అనర్గళంగా మాట్లాడతాడు. వ్యాకరణాన్ని కూడా నేర్చేసుకున్నాడు. ఇంకా భారతదేశంలో సంస్కరణలు చేస్తున్నాడు. అప్పుడు సతీ అనేటువంటి ఒక సాంఘిక దురాచారం ఉంటుండేటువంటిది. భారతదేశం అనేటువంటి చాలా చీకట్లో బ్రతికేదండి. నిజంగా మనుషులకి సత్యం తెలియక ఇదే సత్యం అని భావించి బ్రతుకుతుండేటువంటి వారు. భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి చిత్తులో తగలబెట్టేసేవారు. ఏంట్రా అంటే పుణ్యం. ఇద్దరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఇద్దరు కూడా పున్నామి నరకాన్ని తప్పించుకోవాలంటే, స్వర్గానికి వెళ్ళాలంటే భార్యను కూడా చిత్తులేసి ఏం చేయాలా? కాల్చేయాలి. అప్పటికే బాల్య వివాహాలు ఉంటుండే. ఒక చిన్న పిల్లను 8 సంవత్సరాల పాపని 9 సంవత్సరాల పాపని తీసుకెళ్ళి 70 సంవత్సరాలు వృద్ధుడికి కట్టబెట్టేవారు. ఏంటంటే బాల్య వివాహాలు. అతడేమో చనిపోయేవాడు, ఒక 2-3 నెలల్లో చనిపోయేవాడు. ఈ యొక్క యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి చితిలో తగలబెట్టేసి అందరూ చప్పట్లు కొట్టేవారు, ఆ డ్రమ్ములు వాయించేటువంటి వారు. ఇది చూశాడు. దేవుడు ఇలా కోరుకోవట్లేదు, ఇది కాదు కదా భక్తి అని అనుకున్నాడు. వాళ్ళకి జ్ఞానోదయం చేయాలి. ఎలాగో తెలుసా? దేవుని వాక్యం ద్వారానే. దేవుని జ్ఞానాన్ని భారతదేశంలో ప్రకటించాలని న్యూస్ పత్రికను ప్రారంభించాడు. మరి అందరికీ చేరుకోవాలంటే ఏం కావాలి? న్యూస్ పత్రికలు లేవు అప్పటి వరకు భారతదేశంలో. అప్పుడు సమాచార దర్పణ్ అనేటువంటి ఒక న్యూస్ పత్రికను ప్రారంభించి మొత్తం ఆ ప్రాంతంలో అందరికీ కూడా అందులో ఆర్టికల్స్ రాస్తూ అనేక మందిలో ఆ యొక్క చైతన్యాన్ని తీసుకొచ్చాడు విలియం కేరీ. ఆ తర్వాత ఆడపిల్లలు చదువుకోవడానికి వీల్లేదు, ఆడపిల్లలకి కళాశాలలు కట్టాడు. పోస్ట్ ఆఫీస్, ఆ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ప్రారంభించాడు. గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదండి, గొప్ప గొప్ప రైతు బారులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పేదవారి దగ్గర, చదువు లేనిపోయిన వారి దగ్గర ఆ డబ్బు మా దగ్గర దాస్తామని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు ఇచ్చావు, నువ్వు ఇచ్చింది ఇంతే అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేస్తుండేటువంటి వారు, మోసం చేస్తుండేటువంటి వారు, దళారులు, గొప్ప గొప్పవారు, కాయి కులంలో ఉన్నటువంటి వారందరూ కూడా. అటువంటి టైంలో ఆ వ్యక్తి చేసింది తెలుసా? లేదమ్మా మీరు ఎక్కడ ఎవరి దగ్గర దాచుకోక్కర్లేదు, బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, బ్యాంక్స్ ప్రారంభించబడ్డాయి, పోస్ట్ ఆఫీసులు ఉన్నాయని 1 కాదు 2 కాదు, న్యూస్ పేపర్, బ్యాంకింగ్ సిస్టమ్, పోస్ట్ ఆఫీస్. ఇంకా మనం చెప్పాలంటే స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. సతీ సహగమనం అనేటువంటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపి ప్రపంచాన్ని, భారతదేశాన్ని వెలిగించిన గొప్ప దైవజనుడు విలియం కేరీ. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.
గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు అకంప్లిష్ ఎక్స్ట్రాడినరీ టాస్క్స్ అన్నాడు ఒక భక్తుడు. ఆ భక్తుడు అన్నాడు, దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు చేయాలనుకుంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడట, సామాన్యమైనటువంటి వారిని ఏర్పాటు చేసుకుని ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడట. చెప్పండి, సంఘం అంటే ఏంటి చెప్పాను నేను మీకు? సంఘం అంటే క్రీస్తు రక్తము చేత సంపాదించమంటుండే మనం. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మన సామాన్య వ్యక్తులం కాదు. దేవుడు మనల్ని పిలిచి తన రక్తం చేత కడిగాడు. రెండోదిగా సంఘము నువ్వు నేనంటే సత్యానికి స్తంభాలం. సంఘం అంటే సంఘము ద్వారా తన జ్ఞానాన్ని ఉద్దేశించాడు దేవుడు ప్రపంచానికి తన జ్ఞానాన్ని ప్రకటించాలని. ఈరోజు లోక జ్ఞానాన్ని అందించేటువంటి యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. నేను గొప్ప టాప్ యూనివర్సిటీలో చదివాను భారతదేశంలో. ఇంకా మనం చెప్పాలంటే అమెరికా దేశంలో ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఇంకా చెప్పాలంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడ ఎంత మంచి విద్యను అందిస్తారంటే ప్రతి ఒక్కరు ఆ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటారో. కానీ ఒక మాట చెప్తాను, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోక జ్ఞానంతో దేవుని రాజ్యానికి వెళ్ళావు, కానీ దైవిక జ్ఞానం కావాలి. జ్ఞానము గల వారు ఇతరులను ఏం చేస్తారు? రక్షించేదారు. స్తోత్రం చెప్పండి. జ్ఞానం కలిగినటువంటి వారు ఇతరులను ఏం చేస్తారు? రక్షిస్తారు. ఈ రోజున చాలామంది మన భారతీయుల్లో చాలామంది విగ్రహార్థులు ఉన్నారు. సత్యము తెలియక చాలామంది బ్రతుకుతున్నారు. కాబట్టి దైవిక జ్ఞానం కలిగిన నీవు ఇతరులను రక్షించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈరోజు సంఘము మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రత్యేక విధులు ప్రోత్సహిస్తున్నాడు. ఈ బాధ్యతను గుర్తెరుగుతావా? సంఘములోని ఒక సత్యానికి స్తంభం వలె ఉంటావా? ఒక తిమోతి వలె దైవ సేవకుడినటువంటి పౌలుకి చేదోడు వాదోడుగా ఉంటూ దేవుని రాజ్య విస్తరణలో నీ ఒక పాత్రగా ఉంటావా? కొన్ని సందర్భాల్లో మనం ఎలాంటి వారు ఉంటామంటే ఉపయోగకరమైన పాత్రలుగా ఉంటాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా పనికొచ్చేటువంటి పాత్రలుగా నన్ను చేయి, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా నన్ను చేయి, షోకేసులో పెట్టబడిన పాత్రలుగా నన్ను వద్దయ్యా. డిసెంబర్ టైంలో మన అటకల మీద నేను తీస్తాం సేవండి సామాను. ఏంటి సేవండా? ఇత్తడ సామాను తీస్తాం. వాడతామా వాటిని? మంచిగా బజార్లోంచి ఒక కేజీ చింతపండు రప్పించి బాగా రుద్దేసి ఏమంటే మరలా ఎక్కడ పెడతాం? పైనే పెడతాం. వాడవయ్యి. కొంతమంది అలాంటి వారే అటకల మీద ఉండేటువంటి పాత్రలే. ప్రభుని అడగండి, ప్రభు అటువంటి పాత్రలు ఉండడానికి వీల్లేదు, వాడయ్యా నన్ను. స్తోత్రం చెప్పండి. వాడుకోయ్యా అని ప్రభుని యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మనము ప్రభుని అడగాలి. ఈ సంవత్సర కాలంలో ప్రతిదినము మీరు చేయాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా నీ వాక్యము చేత నన్ను సరిచేయండి అయ్యా. ఏ సేవకుడు ఈ ప్రాంతం నిలబడి చెప్తున్నా సరే దేవుని సదలో ఒక మంచి దృక్పథాన్ని కలిగి ఉండాలి. అయ్యా ఈరోజు నీ వాక్యము చేత ఒక మార్పును పొందుకుని వెళ్ళాలి. నీ వాక్యము చేత నన్ను ఏం చేయి? సరిచేయి అని అడుగుదాం. నేను కూడా అదే అడుగుతాను. దేవుని వాక్యం 2 అంచెల వాడిగలు కడ్డువండి. ఇప్పుడు మిమ్మల్ని అది ఖండిస్తూ ఉంటుంది. చెప్తున్న వాళ్ళు ఏం చేస్తుంది? మనం సబ్మిట్ అవ్వాలి. ప్రభువా నీ వాక్యము చేత నన్ను సరిచేయండి. రెండోది ఏంటంటే నీ రక్తము చేత నన్ను కడగయ్యా. నీ రక్తము చేత నన్ను నిలువెల్లా కడగయ్యా. మన కడుగులు ఎలా ఉంటాయంటే, మన స్నానాలు ఎలా ఉంటాయంటే, ఒకసారి పెద్ద బాల శిక్షలో నేను ఒక ఆర్టికల్ చదువుతాను. పెద్ద బాల శిక్ష మా ఇంట్లో ఉంటుంది. చదువుతూ ఉన్నప్పుడు కొన్ని స్నానాలు చేస్తూ ఉంటాయట. మనుషులతో పాటు కొన్ని జంతువులు కూడా ఏం చేస్తాయి? స్నానం చేసి వచ్చారండి ఈరోజు. ఎంతమంది చేసి రాలేదు? ఒక అడావుడికి వచ్చేసి ఉంటారేమో కొంతమంది. స్నానం చేస్తాం. మనుషులతో పాటు జంతువులు కూడా ఏం చేస్తాయి? స్నానాలు చేస్తాయి. కాకి స్నానం. అక్కడ పెద్ద బాల శిక్షలో రాసింది ఏంటంటే కాకి గజ మహిష స్నానములు అన్నాడు. ఏంటట? కాకి గజ మహిషం. కాకి అంటే అందరికీ తెలుసు కదండి. కాకి స్నానం ఎవరైనా చూసారు? ఎప్పుడైనా చూసారా? ఓకే. గోళ నిండా నీళ్ళు ఉంటాయి. కాకి అనుకుంటుంది అందరూ స్నానాలు చేస్తున్నారు, నేను కూడా స్నానం చేయాలని చెప్పి గోళం యొక్క దాని మీద ఇలా వాళ్తుంది. చుట్టూరు గోళం ఉంటుంది కానీ ఇక గోళం దాని యొక్క గట్టు మీద ఇలా వాలి కొద్దిగా నీటిలోకి, నిండగా నీళ్ళు ఉంటాయి కదా, నీటిలోకి ఇలా ఒరిగి రెక్క ఇలా ఆడిస్తుంది. ఆ తర్వాత ఇటుపక్క ఇలా వాడి ఇటువైపు ఒక రెక్క ఆడించి స్నానం అయిపోయిందని ఎగిరిపోద్దండి. ఏంటి స్నానం అంటే ఏంటి? ఓ రెక్క ఇలా నీటిలో ముంచి ఇంకొక రెక్క నీటిలో ఇలా ముంచేసి ఏమైపోయింది అనుకున్నాడు, స్నానం అయిపోయింది. దీన్ని ఏమంటారంటే కాకి స్నానం. ఆ తర్వాత మనలో చాలామంది కాకి స్నానాలు చేసేటువంటి వారు లేకపోలేదు. మనం కూడా అంతే. యానివర్సరీ వచ్చిందా ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక్కసారి అలా వాక్యాన్ని వినేసి బయటకు వచ్చేసి ఎంత పరిశుద్ధురాలను అయిపోయినా అనుకుంటాం మనం.
క్రిస్మస్ పండుగ ఒకసారి వెళ్ళిపోయి మందిరానికి అలా గుళ్ళు అప్పగించేసి ఆరాధనలు అలా పాల్గొనిపోయి ఇంకేంటి నేనేమైపోయాను, పరిశుద్ధురాలను అయిపోయాను అనుకుంటాం. అది కాకి స్నానం, ఆ స్నానం పనిచేయదు. ఇంకొకటి ఏం చెప్పాను, గజ స్నానం. గజం అంటే ఏంటమ్మా, ఏనుగు. వెరీ గుడ్, గజ స్నానం. ఏనుగు స్నానాలు చూసారా? ప్రైజ్ ది లార్డ్. ఏనుగు ఏం చేస్తుందంటే చక్కగా స్నానం చేసుకుంటుందండి. దాని తొండం ఉంటుంది కదా, తొండం నిండా నీళ్ళు తీసుకుంటుంది. ఒక బకెట్ నీళ్ళు వచ్చేస్తాయి ఆ తొండంలోకి. ఆ యొక్క కొలం దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ తొండంతో నీళ్లు తన శరీరం మీద వేసుకొని చక్కగా శుభ్రం చేసుకుంటుంది. అబ్బా, ఏం శుభ్రం అయిపోతుంది, తెల్లగా మారిపోద్ది. మారిపోయి ఒక 2-3 అడుగులు బయటకు వచ్చి ఆ రోడ్డు మీద ఉన్న ప్రతి చెత్త చెదారం ఒంటి మీద వేసుకుంటుందండి. నువ్వు ఒకసారి వెళ్ళి, ఏంటి మిత్రమా, ఇప్పుడే కదా స్నానం చేసావు, గంట సమయం ఎంతో ప్రయాసపడి, మరలా చెత్తంతా మీదేసుకుంటున్నావేంటి అని అంటే, ఇంతే అంటది అది. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవుని వాక్యాన్ని వింటాం. ఆరాధికులు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఎంతో చక్కగా ఆరాధిస్తామో, ఇలా బ్రతకాలి, దేవుని కొరకు ఇలా జీవించాలని మొత్తం ఇక్కడ ఏం చేసుకుంటాం, శుద్ధి చేసుకుంటాం. మరలా అలా బయటకు వెళ్ళిపోగానే చెత్త చెదారం పాపం మలినమంతా కూడా మన శరీరంలో వేసుకోవట్లేదా? ఇది నిజమైన స్నానమేనా? మూడో స్నానం చెప్తాను, అదేంటి తెలుసా? మూడో స్నానం ఏంటి? కాకి గజ మహిష స్నానం. మహిషం అంటే ఏంటి? తెలుగు భాష ఇది. మహిషం అంటే గేదండి. ఏంటి? బర్రె. మనందరం పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి ఆ పల్లెటూరులో చెరువులు ఉంటాయి. ఆ చెరువుల్లోకి మంచి గేదె ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుందండి స్నానానికి. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తన శరీరాన్ని అంతా కూడా నీటిలో ముంచేస్తుంది. కళ్ళు మాత్రమే గుడ్లు అప్పగించేలా చూస్తూ ఉంటుంది. చూసారా మీరు? శరీరం అంతా కూడా లోపలికి ఉంటుంది. లోపల చల్లగా ఉంటాయి, ఆ నీటిలో ఆస్వాదిస్తుందండి. ఆ కొలంలో ఆ చెరువులో చల్లటి నీళ్ళతో లోపల చక్కగా ఏం చేసుకుంటుంది, మునిగేసి లోపల తన శరీరాన్ని శుభ్రపరచుకోకుండానే, తన శరీరాన్ని రుద్దుకోకుండానే బయటకు వచ్చేస్తుంది. సో ఈ 3 స్నానాలు మనలో లేవా? కాకి స్నానాలు చేసేటువంటి వారు మనలో లేవా? క్రిస్మస్ పండుగకి, ఈస్టర్ పండుగ ఒకసారి వచ్చి అలా కనిపించి, నేను కూడా క్రైస్తవునేనండి, నేను కూడా పవిత్రురాలేనండి, నాకు కూడా పరలోక రాజ్యంలో ఏముంది, స్థానం ఉంది అని కాకి స్నానం చేసి మనం ఆ మాట చెప్పడం భావ్యంగా ఉందా? అది నిజమైన స్నానమేనా? నవ్వుకున్నాం కదా. రెండోదిగా గజ స్నానం. చక్కగా దేవుని మందిరానికి వస్తాం. ఆదివారం మంచి తీర్మానాలు తీసుకుని ఇలా ఉండకూడదని తీర్మానాలు తీసుకుంటాం. మళ్ళీ సోమవారం మంగళవారం నుంచి మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నామేమో. మూడోదిగా ఏంటి? మహిష స్నానం. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ శుభ్రపరచుకోరు. ఒక స్నానం గురించి అతను రాయలేదు. ఆ స్నానం ఏంటంటే, ముగిస్తున్నాను చూడండి. ఆ స్నానం ఏంటంటే కబూత స్నానం. ఏంటి? కబూతర్ అంటే అర్థం ఏంటి? పావురం. ఈరోజున పావుర స్నానం మనం చేయాలి. పావురం అంటే అసలు మళ్ళీ అంటించుకోదండి. ఒకవేళ అంటించుకున్నా సరే అదేం చేస్తుందంటే తన రెక్కల్లోనట ఒకలాంటి ఫ్లూయిడ్, అది అనుకుంటే కనుక రెక్కల్లోంచి ఒక డిటర్జెంట్ లాంటిది, ఒక నూనె బయటకు వస్తుందట. ఆ నూనెతో మొత్తం అంతా కూడా శరీరాన్ని శుభ్రపరచుకుంటుందట. అందులో బట్టి ప్రతి దినము మనం చేయాల్సింది ఏంటంటే, మనము ప్రభు నీ రక్తము చేత నన్ను కడిగయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ వాక్యము చేత నన్ను సరిచేయి అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు మీ సంఘాన్ని ప్రత్యేకంగా దీవించునుగాక. దేవుడు మీరు విడిచిపెట్టడమ్మా. దేవుడు మీ కన్నీరుని తుడిచేటువంటి దేవుడు. దేవుడు మీ ప్రతి కష్టము చూసేటువంటి, కన్నీటికి ముగింపు పలికేటువంటి వాడు. నా దగ్గర రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడండి. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చేటప్పటికే ఆ వ్యక్తికి చాలా అప్పులు ఉన్నాయి. ఎవరో చెప్పారు, పాలిమాల గారి దగ్గరికి వెళ్ళు, సంఘానికి వెళ్ళు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యం ద్వారా కార్యాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో అన్న, మీకు నేను ఒక డ్రైవింగ్ చేస్తూ మీ దగ్గర ఉంటానన్న, వాక్యాన్ని నేర్చుకుంటాను, వాక్యంలో ఎదుగుతాను అన్నాడు. తప్పనిసరిగా బ్రదర్ అని చెప్పి అతను జాయిన్ చేసుకోవడం జరిగింది. నమ్మకంగా దేవుని వెంబడించాడండి. మొదట తను చేసింది ఏంటంటే, తన బ్రతుకును ప్రభుకి ఇచ్చాడు. మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, బ్రతుకునిచ్చాడు. అతనికి అప్పటికే 30 లక్షల అప్పు ఉందండి. ఎంత ఉంది? 30 లక్షల అప్పు. నమ్మకంగా దేవుని వెంబడించాడు, తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు. సో కొన్ని నెలలు అయిన తర్వాత, అన్న నేను బయటకు వెళ్తానని అన్నాడు. వెళ్ళు బాబు అని చెప్పాను. కొన్ని నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నాడు, అన్న నేను నమ్మకంగా దేవుని వెంబడించాను, నమ్మకంగా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇచ్చాను, దేవుడు నా 30 లక్షల అప్పు తీర్చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అభిపరచండి.
ఈరోజు అనేక మందికి ఇచ్చేటువంటి వారుగా ప్రభు చేశాడు. దేవుడు ఆర్థికంగా మిమ్మల్ని దీవిస్తాడు. మీ కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు. మీ జీవితాల్లో మీరు సంపాదిస్తున్న దాని మీద గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపుతాడు. నమ్మకంగా ప్రభుని వెంబడించండి, నమ్మకంగా ఆయన సేవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. ఐ వాంట్ ప్రే ఫర్ యూ స్పెషల్లీ. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ కష్టాలు కన్నీరు తొడవబడతాయి. ఒక్క నిమిషం ఎవరొకరు అటు ఇటు తిరగద్దు, ఇంక్లూడింగ్ వాలంటీర్స్. ఈ ప్రత్యేకమైన సమయంలో మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఒక్క 2 నిమిషాలు అందరూ కూడా మీ కనులు మూసుకోనండి. అందరూ కూడా మీ కనులు మూసుకోనండి. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా ప్రార్థించండి. అయ్యా, నా జీవితంలో ప్రభువా ఒక గొప్ప కార్యం జరిగించండి. రక్షణ నాకు అనుగ్రహించండి. మారు మనసును నాకు ఇవ్వండి అయ్యా. నీ శక్తి చేత నన్ను నింపండి అయ్యా. నీ ప్రభావం చేత నన్ను నింపండి అయ్యా. నీ కార్యాలు నా జీవితంలో జరిగించండి అయ్యా. ఈరోజు కష్టాలు కన్నీరు నీ జీవితంలో వచ్చి తీరిపోబోతున్నాయి. దేవుడు ఒక గొప్ప కార్యం మీ జీవితంలో జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ప్రత్యేకంగా సంచారం చేస్తున్నాడు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు క్లోజ్ యువర్ ఐస్. అందరూ కూడా మీ కళ్ళను మూసుకునండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సంచారం చేసేటువంటి స్థలంలో ఉన్నారు. ఈరోజు కష్టాలు కన్నీరు తీర్చేటువంటి దేవుడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. కష్టాలు కన్నీరు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. చెప్పకూడదా? అందరూ ధ్యానపూర్వక ప్రభువును ఆరాధన చేద్దాం. కష్టాలు కన్నీరు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన, నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడు నీ చెయ్యి విడువడు. యేసయ్య ఎన్నడు నీ చెయ్యి విడువడు. కష్టాలు కన్నీరు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. అందరూ దేవుడికి మన జీవితాన్ని సమర్పిస్తాం. యేసయ్య నా కన్నీరు తుడిచేటువంటి దేవుడు వల్ల, నా నిందను మాపేటువంటి దేవుడు, నా జీవితంలో ప్రతి కష్టం నుంచి విడుదల చేసేటువంటి దేవుడు. నీ కన్నీరు తొడవబడబోతుంది. ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. నీ దుఃఖానికి సమాప్తమై దినం వాస్తవమవుతుంది. ప్రేమించానని ప్రాణమే నీవని, నీవు లేని జీవితం ఊహించలేనని చెప్పిన వారే మోసము చేసి ఎదలో గాయం మిగిల్చిన. చెప్పకూడదు మనరు. ప్రేమించానని ప్రాణమే నీవని, నీవు లేని జీవితం ఊహించలేనని చెప్పిన వారే మోసము చేసి ఎదలో గాయం మిగిల్చిన. అందరూ చేతులు పైకి చెప్పకూడదు. చేతులు పైకి చెప్పకూడదు. ప్రేమతో ప్రేమ
విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన యేసయ్య ఎన్నడూ నీ చేయి విడువడు. యేసయ్య ఎన్నడూ నీ చేయి విడువడు. కష్టాలు కన్నీరు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా. కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును అమ్మా. కష్టాలు కన్నీరు కలకాలం నీ తోడు మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ప్రభు మా జీవితాల్లో కష్టాలు కన్నీరు తుడిచేటువంటి దేవుడు, నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాను వాగ్దానం చేశారు. ఇప్పుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో నా జీవితంలో ఒక అద్భుతం దేవుడు జరిగించాలని ఆశపడుతున్నానండి. ఒక బ్రేక్ త్రూ నాకు కావాలి, నా కుటుంబంలో ఒక ఆశీర్వాదం కావాలనేటువంటి వారు మీకు కూడా స్థానం చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇంతమంది దావూద్ సేవకులు మనం చేస్తున్న ప్రార్థనకు మేమందరం కూడా సంఘీభావం చెప్పబోతా ఉన్నాం. నేను ప్రకటిస్తున్న కొన్ని ఆశీర్వాదాలకు మీరు ఆమేనని చెప్పగలిగితే ఆశీర్వాదాన్ని యానివర్సరీ రోజు మీరు సంతరించుకుంటారు. దేవుని సేవకుడిగా when I proclaim God's blessings over you, if you can say amen, నువ్వు ఆమేనని చెప్పగలిగితే ఆ వాగ్దానం సంతరించుకుంటావు. ఆర్ యు రెడీ? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఈ రాత్రి కాల సమయంలో నీ మెల్లైన స్వరాన్ని మాకు వినిపించారయ్యా. ఈ ప్రాంతం అంతా నీ పరిశుద్ధాత్మ శక్తి నుంచి ప్రభు ఈ యొక్క వాక్యానికి అధిక స్వాతంత్రాన్ని ఈ ప్రాంతంలో మీరు ఇచ్చారయ్యా. నాయన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో దీవించబడుదురుగాక. దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్నవారు, ప్రభు తల నుంచి పాదం వరకు ఏ రోగముతో బాధపడుచున్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుచున్నారు, నీ సిలువలో కాచిన మునిన రక్తము ద్వారా నీ యొక్క బిడ్డల యొక్క ప్రతి రోగము క్రీస్తు యేసు నామములో స్వస్థపరచబడునుగాక. అప్పుల బాధలతో ఉన్నటువంటి వారు, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారు, తెచ్చుకున్న సంపాదన సరిపోక చిల్లు సంచులు వేసిన సంపాదన వలె కష్టాజితం మీద ఆశీర్వాదం లేక ఎంతగానో సతమతం అవుతున్నటువంటి వారు యేసు నామములో ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి కూడా పరిష్కారాన్ని పొందుకొందురుగాక. యేసు నామములో ఏకాంగులు సంసారాలుగా చేయబడుదురుగాక. గర్భఫలాలు లేనిటువంటి వారు యేసు నామములో గర్భాలు దాల్చుదురుగాక. నూతన వ్యాపారాలు ప్రారంభించినటువంటి వారు, ప్రభు నూతన వాహనాలు కొనుక్కోవాలి, నూతన వస్తువులు కొనుక్కోవాలని ఆశపడుతున్న వారు యేసు నామములో ఆశ నెరవేర్చబడునుగాక. వెనుకకు జారినటువంటి వారు తండ్రి, ప్రేమలో ఆత్మలో వెనుకకు జారినటువంటి వారు మరలా తిరిగి సమకూర్చబడుదురుగాక. ఏ ఆరోగ్యాన్ని అయితే వారు కోల్పోయారో, ఏ ఆస్తిని అయితే కోల్పోయారో, ఏ మంచి పేరునైతే వారు కోల్పోయారో యేసు శక్తి కలిగిన నామములో ప్రతిదీ కూడా వెనుకకు తిరిగి వచ్చునుగాక. వాట్ ఎవర్ దే లాస్ట్ let it be get it back in the name of Jesus. యేసు నామములో ప్రభు కోల్పోయినంత కూడా తిరిగి వచ్చునుగాక. ప్రభు యేసు నామములో తెలుగు క్రైస్తవ సంఘం దుబాయ్ దీవించబడునుగాక. సంఘ నాయకులు ఆశీర్వదించబడుదురుగాక. ఈ దుబాయ్ పట్టణంలో దేవుని సేవకులు వారి కుటుంబాలు దీవించబడునుగాక. దుబాయ్లో గొప్ప ఉద్యమం రగులుకొనుగాక. సమస్త మహిమ ఘనత ప్రభువునికి ఆరోపిస్తూ దీనుణ్ణి అల్పుణ్ణి ప్రభు ఈ యొక్క యానివర్సరీలో ప్రభు పరిచర్య చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వేలొందునాలు. నీ రాకడ ఆలస్యమైతే మా పోకడ ఆలస్యమైతే మరొకసారి ప్రభు నీ ప్రియులందరితో కూడా కలిసి ఆనందించిన గొప్ప కృపా కరుణాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనం ఒకసారి గట్టిగా చప్పులు కొడుతూ వేస్తున్నాం. మనం భయపడతాం. ఐ విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ఐ విష్ యూ హ్యాపీ 15th యానివర్సరీ. దయచేసి కూర్చోండి ఒక్కసారి. నేను దేవుని సేవకులకి 30 seconds మైక్ ఇవ్వబోతున్నాను. ఒకసారి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అమ్మయ్య అనుకుంటున్నారా? రైట్. దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. నేను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ కార్యాన్ని నేను చూస్తూ వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నారు. సంచారం చేయడం నేను గమనించాను. దేవుడు చాలామందిని ఈ రోజున దీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఒక గొప్ప నూతన ఉద్యమంతో మీరు ముందుకు కొనసాగాలని కోరుతా ఉన్నాను. కాబట్టి విజయవాడ పట్టణంలో నేను 3 సంవత్సరాల క్రితం ఒక సంఘాన్ని ప్రారంభించాను, క్రైస్ట్ టెంపుల్. దేవుని మహాకృపను బట్టి ప్రతి వారం కూడా దైవజనులు అన్నారు 2 ఆరాధనలు అన్నారు. చిన్న కరెక్షన్, ప్రతి ఆదివారం 3 ఆరాధనలు, సాయంకాలం కూడా ఆరాధన జరుగుతుంది. ఆ 3 ఆరాధనలు సుమారుగా 5,000 మంది ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల దూరం నుంచి కూడా సంఘానికి వస్తున్నారు. మేమైతే ప్రతి వారం కూడా సుమారుగా ₹1,00,000 పైనే ఆ హాల్ ఖర్చు పెడుతుంటాం. సో దేవుడు మాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ప్రభా
విజయవాడ పట్టణంలో ఈ కృష్ణా జిల్లాలో గొప్ప లైట్ హౌస్ లాంటి ఒక సంఘం కావాలి, వాక్యాన్ని ఖచ్చితంగా బోధించేటువంటి సంఘం కావాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి ఇచ్చిన తలంపు ఏంటంటే ఆ ప్రాంతంలో విజయవాడ పట్టణంలో ఒక 2 ఎకరాల స్థలం తీసుకుని అందులో ఒక మంచి మందిరాన్ని కట్టాలి. అది మా కోసం, మా కుటుంబం కొరకు కాదు, ఆత్మల సంపాదన కొరకు, అనేక మంది ఉద్యోగం పట్టడం కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. దయచేసి క్రైస్ట్ టెంపుల్ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. సో అనుదినము కూడా దయచేసి ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఎంతమంది మీలో యూట్యూబ్లో కార్యక్రమాలు చూస్తున్నారండి, పాటలు చూస్తున్నారు కదా? ఇంకెవరైతే యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాల్ ఇమాన్యుయల్ అనేక వర్తమానాలు, ఈ యొక్క శాస్త్రీయమైన రుజువులు, ఆ తర్వాత ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్, ఈ తరానికి కావాల్సిన సందేశాలు అందులో అందించబడుతున్నాయి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా దీవించబడతారు. నా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఒక భార్యను, 2 పిల్లల్ని ఇచ్చాడు. సో వారు కూడా ప్రభు కృపలో ఎదుగుతున్నారు. కుటుంబ సమేతంగా అనేక ప్రాంతానికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు కృప చెప్తున్నాడు. విల్ యూ ప్రే ఫర్ మీ? చేస్తారు నా కోసం? థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాంతాన్ని ఆహ్వానించినటువంటి శ్యాంబాబు గారికి, మాకు అత్యంత ఆప్తులు, దుబాయ్ ఎప్పుడు వచ్చినా సరే వారికి మాకు మధ్య ఇచ్చినటువంటి గొప్ప అనుబంధం, వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ తర్వాత నా జత పని వారు ఒకే ద్రాక్ష తోటలో పనిచేస్తున్న ఇంతమంది, ఒకసారి గట్టిగా చెప్పకూడదా? వాడు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతాను. దేవుడు మీ సంఘాలను బహుగా దీవించును గాక. ఇంకను ఈ యొక్క దుబాయ్లో 2 సంవత్సరాల నుంచి మనకు మీటింగ్స్ లేవు, యానివర్సరీ లేవు, కానీ రివైవల్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అప్. సో ఉద్యమం అనేది ప్రారంభించబడింది. ఇంకా సంఘం అంతా కూడా ఒకరినొకరు పురుకొల్పుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సంఘానికి తోడుకుని రండి. దేవుడు గొప్ప ఉద్యమాన్ని ఈ యొక్క దేశం కాని దేశంలో మనం నడిపించాడంటే మన ఒక జ్యోతుల వల్ల ఈ దేశంలో వెలగాల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి సమయాన్ని నాకు అదే నా సతీమణికి ఇచ్చినటువంటి సంఘానికి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. శ్యాంబాబు గారు, ఐ విష్ యూ హ్యాపీ యానివర్సరీ. దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని ప్రోహగా దీవించును గాక. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కడవరి దినాలలో సంఘాలకి అవసరమైనటువంటి చక్కని దివ్యమైనటువంటి సందేశాన్ని మరి మనం విన్నాము. విన్న వాక్య ప్రకారంగా మనము ప్రవర్తించడానికి ఏమంటే మన జీవితాల్ని సమర్పించుకుందాం. చక్కని వాక్యం అందించిన దైవ సేవకులకి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు.